అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. గాజాలో మానవత్వం యొక్క ఆక్రందన ప్రపంచ హృదయాన్ని విదల్చివేస్తోంది. 2023 అక్టోబర్ 7 నుండి ఇజ్రాయెల్ దాడులలో 60,000 కంటే ఎక్కువ ప్రాణాలు కోల్పోయాయి. వీరిలో చాలామంది స్త్రీలు మరియు పిల్లలు. 2.3 మిలియన్ మంది ప్రజలు నిరాశ్రయులుగా మారారు. ఆహార కొరత మరియు పేదరికం వారిని వేటాడుతున్నాయి. ఈ విపత్తు మధ్యలో మునంప్లోని ఒక మసీదులో జరిగిన జుమ్మా ఖుత్బాలో హృదయాన్ని కదిలించే మాటలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఆకలి భారంతో అలసిపోయిన ఒక ఇమాం తన ప్రసంగాన్ని ఇలా ముగించారు: ఆకలి కారణంగా నాకు మాట్లాడే శక్తి లేదు, దానిని వినే శక్తి మీకు లేదు. అందరూ లేచి నిలబడండి, మనం నమాజ్ చేద్దాం. ఈ మాటలు గాజా ప్రజల బాధల లోతును వెల్లడిస్తాయి. ప్రముఖ పండితుడు అలీ అస్వలాబీ ఈ సంఘటనను సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో వేలాది మంది ఈ హృదయస్పర్శమైన క్షణాన్ని షేర్ చేశారు. ప్రపంచ దృష్టి గాజాలోని మానవతా సంక్షోభం వైపు మళ్లింది. UNRWA యొక్క 2023 నివేదిక ప్రకారం గాజాలో 81% ప్రజలు పేదరిక రేఖ కంటే కింద జీవిస్తున్నారు. 63% మంది ఆహార కొరతతో బాధపడుతున్నారు. 11 వారాలుగా మునంపుకు సహాయ సరఫరాను ఇజ్రాయెల్ అడ్డుకోవడం పరిస్థితిని మరింత దిగజార్చింది. ఈ నేపథ్యంలో ఇమాం యొక్క మాటలు కేవలం వ్యక్తిగత అనుభవం మాత్రమే కాదు, గాజా ప్రజల సామూహిక బాధల ప్రతిబింబం. ఆకలి, పేదరికం, నష్టం యొక్క భారం వారి శరీరాన్ని మరియు మనస్సును ఒకే విధంగా బలహీనపరుస్తుంది. అయినప్పటికీ ఇమాం యొక్క నమాజ్కు పిలుపు గాజా ప్రజల అచంచలమైన ధైర్యాన్ని, విశ్వాసం యొక్క పునాదిపై దృఢంగా నిలబడటాన్ని సూచిస్తుంది. ఇస్లాం సహనం మరియు ఓర్పు యొక్క గొప్పతనాన్ని బోధిస్తుంది. ఖురాన్లో అల్లాహ్ చెప్పాడు, నిశ్చయంగా సహనంతో ఉన్నవారికి వారి ప్రతిఫలం లెక్కలేనంతగా పూర్తిగా ఇవ్వబడుతుంది. గాజా ప్రజలు ఆకలి మరియు యుద్ధం యొక్క కఠిన సంక్షోభాల మధ్య ఈ సహనం యొక్క ఆదర్శంగా ఉన్నారు. ఇమాం యొక్క మాటలు ఆకలి యొక్క శారీరక కష్టాలను అధిగమించి ఆధ్యాత్మిక దృఢత్వంతో నమాజ్కు ప్రజలను పిలిచాయి. ఇది అల్లాహ్పై భరోసా యొక్క శక్తివంతమైన ప్రదర్శన. ఖురాన్ చెప్పింది, నీ ప్రభువు యొక్క మార్గంలో కష్టాలను సహించేవారికి, వారు విశ్వాసం కలిగి సత్కార్యాలు చేసేవారికి వారికి అత్యుత్తమమైన ప్రతిఫలం ఉంటుంది. ఇమాం యొక్క నమాజ్కు పిలుపు గాజా ప్రజల ఆధ్యాత్మిక శక్తి యొక్క చిహ్నం. నమాజ్ ఒక ముస్లిం జీవితంలో కేంద్రబిందువు. సంక్షోభాలలో అది అల్లాహ్తో సంబంధాన్ని బలపరుస్తుంది. ప్రవక్త చెప్పారు, నీ హృదయ శాంతి కోసం నమాజ్ చేయి. ఆకలి మరియు బాధల మధ్య గాజా ప్రజలు నమాజ్లో ఓదార్పును కనుగొంటారు. ఇమాం యొక్క ఖుత్బా విశ్వాసం యొక్క ఈ లోతైన సందేశాన్ని ప్రపంచానికి అందిస్తుంది. అన్ని సంక్షోభాల మధ్యలో అల్లాహ్పై భరోసా మరియు నమాజ్ ప్రజలను ఉన్నతంగా నిలబెడతాయి. గాజా ప్రజల బాధలో ప్రతి ముస్లింకు మరియు మానవునికి ఒక పిలుపు, సహాయం చేయటానికి, ప్రార్థన చేయటానికి, వారి స్వరాన్ని ప్రపంచం ముందు తీసుకురావడానికి. ప్రవక్త సహాయం చెప్పారు, ముస్లింలు ఒక శరీరం లాంటివారు. ఒక భాగం బాధపడినప్పుడు మొత్తం శరీరం దానిని అనుభవిస్తుంది. గాజాలోని సోదరుల కోసం మనం ప్రార్థన చేద్దాం, వారికి సహాయం అందించేందుకు ప్రయత్నిద్దాం, వారి బాధలను ప్రపంచానికి వెల్లడిద్దాం. అల్లాహ్ గాజా ప్రజల బాధలను తగ్గించి వారికి శాంతి మరియు న్యాయాన్ని ప్రసాదించాలి. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.